ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దృఢ నిశ్చయం, సంకల్ప శక్తి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని ఓ 10th క్లాస్ అమ్మాయి నిరూపించింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి ఇటీవలే విడుదలైన ఫలితాల్లో హై గ్రేడ్ మార్కులను సాధించింది. వివరాల్లోకి వెళ్తే నాంపల్లి ప్రాంతానికి చెందిన కిర్పన్ కౌర్ కనూజా అబిడ్స్ లో ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. మార్చి 1వ తారీఖున ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి ఇంటికి తిరిగి వస్తుండగా తల్లి కూతురులను అటుగా వెళ్తున్న వాహనదారుడు వీరిని వేగంగా ఢీకొట్టాడు. దీంతో కిర్పన్ కౌర్ తీవ్రంగా గాయపడింది. వెంటనే నాంపల్లిలోని కేర్ ఆసుపత్రికి తరలించగా ఆమెకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవ్వడంతో వెంటనే డాక్టర్లు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఆపరేషన్ అయిపోగానే కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలని కిర్పన్ కౌర్ పేరెంట్స్ కి చెప్పారు. కానీ దీనికి కిర్పన్ కౌర్ ఒప్పుకోలేదు. బెడ్ రెస్ట్ తీసుకుంటే 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ మిస్ అయిపోతానని, నేను ఎగ్జామ్స్ రాయాల్సిందే అని తన పేరెంట్స్ తో కిర్పన్ కౌర్ వారించింది. 10th క్లాస్ సర్టిఫికేట్ మీద సప్లిమెంటరీ అనే పదం కనపడకూడదు అనుకుంది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా ఆ అమ్మాయి వినిపించుకోలేదు. కానీ తమ అమ్మాయికి చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి వారు కూడా కాదనలేకపోయారు. పేరెంట్స్ మరియు డాక్టర్స్ అబ్జర్వేషన్ మధ్యన వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ 10th క్లాస్ ఎగ్జామ్స్ ను ఆ అమ్మాయి రాసింది. మొదట్లో డాక్టర్లు సైతం ఈ అమ్మాయిని ఎగ్జామ్స్ రాయడానికి ఒప్పుకోలేదు. కానీ ఈమె పట్టుదలను చూసిన డాక్టర్లు కూడా చివరికి ఒప్పుకోక తప్పలేదు. ఇక రీసెంట్ గా వచ్చిన ఫలితాల్లో తన కూతురు మంచి మార్కులు సాధించడంతో కన్నతల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ వార్తను చూసిన చాలా మంది కిర్పన్ కౌర్ ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.